బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడం కూటమి ప్రభుత్వం లక్ష్యమని డీసీసీబీ చైర్మన్ కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు తెలిపారు. మంగళవారం పెద్దాపురం పట్టణం అంబేద్కర్ భవనంలో పెద్దాపురం ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్వహించిన బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్పతో పాటు పాల్గొని మాట్లాడారు. ఇక్కడికి ముఖ్య అతిథిగా వచ్చేసేటువంటి పెద్దాపురం నియోజకవర్గ శాసనసభ్యులు పెద్దల గౌరవ నిమ్మకాయల చంద్రరాజప్ప గారికి, ఎక్స్ చైర్మన్ రాజా సూర్యబాబు రాజు గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఉమ్మే రామారావు గారు, సామకోట మార్కెట్ చైర్మన్ గారికి, జార్జ్ చక్రవర్తి గారికి, నంద సత్యనారాయణ గారికి, అడమా కుమారస్వామి గారికి, మడిగు శ్రీకాంత్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి, జనసేన పార్టీ నాయకులు ఎవరు లేరు, కూటమి నాయకులు, తద్వారా పిల్లకి కూడా మరి ప్రమాదాలు జరగటం, అనేక మంది మరణించడం కూడా చూస్తూ ఉన్నాం. ఇవన్నీ అలాగే పిల్లలు చదువుకునేటువంటి వయసులో, ముక్కుపచ్చలారిన వయసులో వారికి బరువు బాధ్యతలు పెట్టడం, వారికి ఆడుకుని చక్కగా చదువుకునేటువంటి వయసులో మరి వివాహాలు చేయడం ద్వారా వారి పరిస్థితి ప్రశ్నార్థమైనటువంటి తరుణంలో మరి రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మరి మన మంచి ప్రభుత్వం అయినటువంటి కూటమి ప్రభుత్వంలో ఇవన్నీ కూడా చేపట్టడానికి ఈరోజు అంగన్వాడీలకి ప్రత్యేకంగా సెల్ ఫోన్లు కూడా మీ అందరికీ అందుబాటులో ఉంటే మీకు అనేకమైనటువంటి యాప్లు కూడా దీంట్లో సౌకర్యం కలిగే విధంగా అనేకమైనటువంటి యాప్లు కూడా పెట్టి మీరు పక్క ప్రజలకు కానీ, సమాజంలో జరుగుతున్నటువంటి రుగ్మతలకు కానీ, అవినీతిని కూడా మీరు ప్రభుత్వానికి చేరవేసే విధంగా ఇటువంటి కార్యక్రమం చేపట్టినటువంటి కూటమి ప్రభుత్వానికి మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, శాసనసభ్యులు రాజప్ప గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.